ఫస్ట్గా నేను ఇప్పుడు ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకుంటాను. అండ్ కనెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు వీడియో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను. ఆ వీడియో అయితే మనకు ఎక్స్పోర్ట్ అవ్వడం లేదు. సో ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు CapCut యాప్ ఓపెన్ చేసుకొని ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇది ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో నార్మల్గా మనకు వీడియో ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇందులో మన ఎఫెక్ట్లో మనకి దీనికి ఏదైనా ఒక ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సో ఎన్నిసార్లు మనం రిఫ్రెష్ చేసినా డిఫరెంట్ VPN ట్రై చేసినా మనకు ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. అదే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఇక్కడ ఈ CapCut వర్షన్ వచ్చేసి 13.8.0 అనమాట. ఈ CapCut వర్షన్ వచ్చేసి అయితే ఈ CapCut యాప్ని మనం ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసేయాలి. సో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇవ్వబోయే లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో లేటెస్ట్ వర్షన్ CapCutని మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందన్నమాట. సో ఈ యాప్ మనకు ఎక్కడ ఉంటుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో ఎండ్లో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు లేటెస్ట్ వర్షన్ అయిన ఈ CapCut యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకు యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం ఇప్పుడు వీడియో యాడ్ చేసుకొని దానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకు యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేసుకుంటాను దీన్ని. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ ఇప్పుడు నేను ఇదే వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మనకు ఈ వీడియో ఉంది. ఇప్పుడు ఈ వీడియోకి ఏదైనా మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ నేను ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. అండ్ సింపుల్గా నేను ఇక్కడ హారిజాంటల్ రీల్ లేదా ఇక్కడ వైబ్రేషన్ ఫ్లాష్ ఏదైనా ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. సో సింపుల్గా నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. అండ్ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను మళ్ళీ. సో ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఎఫెక్ట్ మనకు డౌన్లోడ్ అవ్వట్లేదు కాబట్టి సో ఇక్కడ ఎఫెక్ట్ డౌన్లోడ్ అయిపోయి అండ్ ఇప్పుడు మనం ఓకే, సో మనం ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇంకా ఏదైనా మీరు ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ సొల్యూషన్. మీ దగ్గర ఉన్న CapCut యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి నేను ఇచ్చే లేటెస్ట్ వర్షన్ CapCut యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ CapCut యాప్ ఎక్కడ ఉంటుందంటే నా టెలిగ్రామ్ ఛానల్. ఇంతకంటే నేను ఎక్కువగా రివీల్ చేయలేదు. సో యూట్యూబ్లో చాలామంది డిఫరెంట్ ట్రిక్స్ చెప్తున్నారు. సో అవన్నీ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. నేను ట్రై చేశాను. సింపుల్ టెక్నిక్ నేను యూజ్ చేసిన. సింపుల్గా నేను చెప్పినట్టు చేయండి. మీకు ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అయిపోతుంది. ఓకే.